హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు అక్కడికక్కడే చనిపోయిన దురదృష్టకర వార్తనైతే చెప్పడానికి విచారిస్తున్నాము. సో దీనికి సంబంధించి అటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది అని తెలుస్తోంది. ఒకసారి మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. మీకు చూపించడానికి కూడా అది చూసినప్పుడు కూడా మీరు కలత చెందే అవకాశాలు ఉంటాయి. కానీ వార్తను వార్తలాగా మీకు చూపించాలి కాబట్టి అసలు ఏం జరిగింది, ఆ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఓఆర్ఆర్ పై ఈ రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో అటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. 80 స్పీడ్ తో వెళ్లాల్సిన లారీ డ్రైవర్ 120 స్పీడ్ లో వెళ్లే వెహికల్స్ ఏ విధంగా వెళ్తాయో ఆ రూట్ లోకి రావడము, వెంటనే అక్కడికి 120 స్పీడ్ లో వెళ్లే ఆ కార్ లో ప్రయాణిస్తున్నటువంటి అటు శ్రీశైలం అనే తండ్రి, అదేవిధంగా పాప కూడా చనిపోయిన దురదృష్టకరమైన సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. ఇది అటు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ సమీపంలో ఓఆర్ఆర్ పై ఈ ఘటన అయితే జరిగింది. ఈ ఘటనలో అటు తండ్రి కూతురు ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయారు. మల్కాజ్గిరికి చెందిన ఒక 2 కుటుంబాలు అటు తిరుపతికి కారులో వెళ్తున్నాయి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరికి చెందిన 2 కుటుంబాలు అటు తిరుపతికి వెళ్తున్న సందర్భంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మల్కాజ్గిరికి చెందిన శ్రీశైలం కారు స్పాట్లోనే చనిపోయిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు శ్రీశైలం అలాగే కూతురు సుభిక్ష కూడా ఆ ప్రమాదంలో మరణించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీశైలం అయితే చనిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. ఇక ఈ ఘటనలో మరో 3 కూడా తీవ్ర గాయాలయ్యాయి. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. అటు పాటి గ్రామ సమీపంలో ఓఆర్ఆర్ పై ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు మీరు కలత చెందే అవకాశాలు ఉంటాయి. ఆ విజువల్స్ కొన్ని డిస్టర్బింగ్ గా ఉన్నాయి కాబట్టి వార్తను వార్తలాగా మీకు చూపించాలి కాబట్టి ఈ న్యూస్ ని మీకు చెప్పడం అయితే జరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓఆర్ఆర్ పై మనం ఎంత అప్రమత్తంగా ఉండి మనం ఎంత కేర్ గా వెళ్తున్నప్పటికీ కూడా మన ముందు నుంచో లేదంటే వెనక వైపు నుంచో వాహనాలు అదుపు తప్పి రావడాలు, సో ఈ విధంగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఒక అవేర్నెస్ లాగా పనిచేస్తుందని మీకు చూపించే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఈ ప్రమాదంలో అటు చిన్న పాప, అటు ఎటువంటి అమాయకమైన ఆ చిరునవ్వులు ఇక కనిపించవు అనే కుటుంబ సభ్యులైతే తీవ్రంగా రోధిస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. తండ్రి కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో పెద్ద విషాదం అయితే నెలకొంది. స్పాట్లోనే అటు శ్రీశైలం కూతురు సుభిక్ష చనిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విజువల్స్ మనము చూపించడానికి కూడా మాకు చాలా ఏదో రకంగా బాధగా, హృదయం అంతా కూడా బాధాతప్త హృదయంతో ఉన్నాము. సో ఆ విజువల్స్ చూసినప్పుడు మీకు కూడా చూపించడానికి కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి కాబట్టి మేము చూపించట్లేదు. సో ఈ విధంగా మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి అవుతుంటుంది. సో ఈ నేపథ్యంలో మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ఢీ కొట్టడానికి వచ్చేవాళ్ళు, లేదంటే వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ ఏ విధంగానైనా కూడా ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అణువణువు క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు ఒకసారి చూద్దాము. మా ప్రతినిధి దుర్గారెడ్డి సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే అటు తండ్రి కూతురు కూడా చనిపోయిన పరిస్థితి నెలకొంటున్నాయి. ఆ కుటుంబంలో తీరని ఆవేదన, రోదన మిగిలిపోయింది. అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది? రేఖాయిక తెల్లాపూర్ కు సంబంధించిన పాటి గ్రామంలో మాత్రము ఆ తర్వాత రాంగ్ రూట్ లోకి వచ్చినాక లారీ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం, ఆ తర్వాత ఒకవేళ మద్యం సేవించి డ్రైవింగ్ చేసిండా లేకపోతే రాంగ్ రూట్ లోకి వచ్చి 100 స్పీడ్ గా వెళ్ళడం, ఆ తర్వాత కూడా ఎదురువచ్చే వాహనాన్ని వెనక నుంచి ఢీకొనడం వల్ల ఆ తండ్రి ఆ తర్వాత కూతురు మాత్రం స్పాట్ లో చనిపోవడం జరిగింది. వీరంతా కూడా ఆ తీర్థయాత్రలకు దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కుటుంబంలో 2 చనిపోవడం, మరో కుటుంబంలో కూడా 3 గాయాలైనవి. అందులో 2 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది రేఖ. దీంతో పాటు ఎక్కడైతే ఓఆర్ఆర్ ఉందో మిగతా జాతీయ రహదారులకు కానీ ఓఆర్ఆర్ పైన కానీ డ్రింక్ చేసి ఉన్నా లేకుంటే అతి వేగంతో వెళ్తున్న వాహనాలపై ప్రతి చోట కొన్ని చోట్ల ఆ సీసీ ఫుటేజ్ కెమెరాలు ఉన్నాయి. నిజంగా చాలా చోట్ల ఓఆర్ఆర్ కానీ జాతీయ రహదారులపై కొన్ని చోట్ల పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అతి వేగంగా వెళ్లే వాహనాలను పరిశీలించి ఎదురు వాహనం ఏ విధంగా వచ్చినా ప్రమాదం తప్పించుకోలేని పరిస్థితులు కూడా రోజు రోజుకు డ్రైవర్లు కావచ్చు, వాహన యజమానులు కానీ వ్యవహరించిన తీరు కనిపిస్తుంది. దీంతో మనం చూస్తే ఓఆర్ఆర్ తెల్లాపూర్ పాటి గ్రామంలో జరిగింది చూస్తే హృదయ విదారకంగా ఆ దృశ్యాలు, ఆ విషయాలు, ఆ వీడియో
వీడియో తీయడానికి కూడా వెనక ముందు కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అర్ధరాత్రి ఆ తర్వాత కూడా పోలీసులు అక్కడ చేరుకోవడం గగనమైంది. ఆ తర్వాత అక్కడ చేరుకున్నా కానీ వాళ్ళని బయటకు తీసి ఆసుపత్రి తరలించాలన్నా కానీ అక్కడ అర్ధరాత్రి చీకట్ల వేరే వాహనాలు లైటింగ్ పెట్టి తీయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా ఇలాంటి డ్రైవర్లు, ఇలాంటి యజమానులు ఎవరైతే డ్రైవర్లకు వాహనాలను అప్పచెప్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ డ్రైవర్ సేఫ్ గా వెళ్తున్నాడా, లేకుంటే ఎదురు వాహనం ఢీకొట్టే పరిస్థితిలో ఉన్నాడా, అతను డ్రింక్ చేసి వెళ్తున్నాడా, లేకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పి వాళ్ళు అక్కడ చూసాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా కేసు నమోదు చేసుకున్న పోలీసు చనిపోయారని చెప్పి కేసు నమోదు చేసుకొని ఆ కేసు తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఒక్కసారి ఇలాంటి డ్రైవర్ చేసినట్టుంటే, తప్పిదం చేసి జరిగినట్టుంటే వాస్తవానికి ఆ తర్వాత బండి సీజ్ చేసి మళ్ళీ కోర్టు నుంచి రాకుండా చేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలి, అతను డ్రైవింగ్ చేయకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులు ఆ తర్వాత ఉంటుంది. కానీ కేసు నామమాత్రం కేసు చేయడము, యాక్సిడెంట్ కేసు అని చెప్పడము, తప్పించుకోవడం, ఆ తర్వాత 5 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత కేసు వస్తుందా, లేకుంటే విడ్రా అవుతుందా, లేకుంటే సాక్ష్యాలు దొరుకుతాయా దేవా అనే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిరోజు లక్షలాది వాహనాలు, వేలాది జనాలు రోడ్డు మీద ఎక్కడో చోట ప్రాణం కోల్పోతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు. ఆ కుటుంబం ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ఆసుపత్రిలో లక్షల బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజంగా వాళ్ళు ఎక్కడి నుండి చేయగలుగుతారు? ఎలా? నిజంగా దైవ దర్శనానికి వెళ్తున్న శ్రీశైలం సుభిక్ష అక్కడ మృతి చెందితే మిగతా కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులే కానీ ఇక్కడ అర్థనాదాలు అత కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజంగా మా తప్పిదమ్మ లేకున్నా మేము క్షేమంగా వెళ్తున్నాము, తక్కువ స్పీడ్ లో వెళ్తున్నాము, వేరే వాహనం వచ్చి రాంగ్ రూట్ వచ్చి మాకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ ఇట్లాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని కుటుంబ సభ్యులు ఆదరణ పెంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, దుర్గారెడ్డి, మన లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అతనికి ఏదైనా గాయాలయ్యాయా? అదేవిధంగా కారులో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు? 3కి గాయాలయ్యాయి అని చెబుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే రేఖ, వాస్తవానికి ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంత అంటే గంట 2 గంటల తర్వాత ఈ డ్రైవర్ అదుపులోకి తీసుకొని వాళ్ళంతా విచారణ అయితే చేపట్టారు. అంటే ఈ కారులో మాత్రం 5 ప్రయాణం చేస్తున్నారు, మరో కారులో కూడా 5 ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళంతా తిరుపతి, ఆ తర్వాత శ్రీశైలము, తిరుపతి తీర్థయాత్రలకు వెళ్తున్నట్లుగా ఆ కుటుంబ సభ్యుల ద్వారా కొంత పోలీసుల ద్వారా మనకు సమాచారం అయితే అందుతుంది. వాస్తవం చూసినట్లయితే ఓఆర్ఆర్ కానీ, లేకుంటే జాతీయ రహదారులే కానీ, స్మాల్ రోడ్స్ కానీ రాంగ్ రూట్ లో అనుమతి ఉండదు. వాస్తవానికి అక్కడ లోడ్ వేసుకొని రావడము, లేకుంటే అతివేగంగా రావడము, మితిమీరిన వేగంతో బండి కంట్రోల్ కాకపోవడము, నిజంగా వెనుక నుండి వచ్చి లారీ కారును గుద్దిందంటే అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏ విధంగా డ్రైవింగ్ చేస్తున్నాడు అని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా అతని డ్రైవర్ కటకటలో పాలు చేసినట్టుంటే కొన్ని చోట్ల భయపడి మిగతా డ్రైవర్ నిజంగా డ్రైవర్ కూడా లైసెన్స్ ఉందా, లేకుంటే మద్యం సేవించి ఉన్నాడా, లేకుంటే ఏ విధంగా రాంగ్ రూట్ లో వచ్చింది. ఒకవేళ తప్పిదము డ్రైవర్ యజమాని అని చెప్పి కేసు అమలు చేస్తారు, లేదంటే యాక్సిడెంటల్ గా లారీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ వర్తించదని ఒక విధంగా వాళ్ళు వివరించే తీరు ఉంటుంది యజమాని లారీ డ్రైవర్ గాని. లేదంటే పోలీసులు కూడా నువ్వు క్షేపగా పోకపోవడం వల్ల ఎదురొచ్చే వాహనాలతో బుద్ధి వాళ్ళకి ప్రాణం తీయడం నీకు ఎంత ఉందని చెప్పి ఒకసారి ఇలాంటి వాటిని అందరికీ రోడ్డు నిలబెట్టి ఏంటి మీ సిచ్యువేషన్ మీరు ఈ విధంగా వివరిస్తే ఏందని చెప్పి ఒకవేళ కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా చిన్నారి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ ఇప్పటికీ కోలుకోలేక పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత శ్రీశైలం కూడా చనిపోవడం జరిగింది. మరో 2 పరిస్థితి కూడా విషంగా ఉంది అని చెప్పి తెలుస్తుంది. వాస్తవానికి మరొక 2 రోజులు అంటే రేపు ఎల్లుండి కలిసి తప్ప వాళ్ళను కోమాల నుంచి బయటకు వస్తారా, లేకుంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వైద్యులు చెప్పలేని పరిస్థితిగా మారింది. అంటే వాస్తవానికి రోజు కూడా నైట్ వేళలో 6 నుంచి పొద్దున ఉదయం 6 వరకు రోడ్డు మీద కావచ్చు, ఉదయం తర్వాత పోయినప్పుడు కూడా 180-200 స్పీడ్లు పోతున్నాయి. అంటే వాస్తవానికి 80-120 కంటే ఉన్నారు. అంటే ఇలాంటి చాలా చోట్ల కూడా కొన్ని సీసీ కెమెరాలు ఫుటేజ్ ఉంటాయి కనుక వాటిని అనుసరించి ఏ డ్రైవరు ఏ వాహనం ఏ విధంగా వెళ్తుంది, ఎంత వేగంతో వెళ్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాను అనుసరించి పెనాల్టీ వేసి ఆ డ్రైవర్ యజమానులకు వివరించినట్టుగా తెలిసినట్టు. లేదంటే ఆర్టీఏ అధికారులు, పోలీసులు ప్రతి చోట్ల ఒక మాసంలో వాళ్ళ యొక్క నిజంగానే వేగంగా వీళ్ళ వాహనాలే కావచ్చు, లేకుంటే వీళ్ళ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి ఈ యొక్క సంఘటనతో పాటు మిగతా ప్రమాదం జరిగినప్పుడు కూడా చాలా మంది క్షతగాత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లైసెన్స్ ఇచ్చామా, ఆ డ్రైవర్ ఏ విధంగా వెళ్తున్నాడు, లేకుంటే ఏంటిది అనేది కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. కేసు యాక్సిడెంట్ జరిగినప్పుడు కేసు నమోదు చేయడమే తప్ప నిజంగా సేఫ్ గా లేకుండా వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్టుంటే ఆ వాహనం 3 ఏళ్ళు 2 ఏళ్ళు కోర్టులో ఉన్నట్టుంటే మిగతా డ్రైవర్ ఇలా వెళ్ళాడు. నిజంగా 180-200 స్పీడ్ వెళ్తే ఎక్కడ బండి కంట్రోల్ అవుతుంది? ఆ బండి ఢీ కొట్టుకుంటే ఎంత దూరం వెళ్ళగలుగుతాడు? నిజంగా అందులో సేఫా, తను సేఫ్ గా ఉన్నాడని కూడా లేదు. అంటే చనిపోయినా లేకుంటే యాక్సిడెంట్ అయిందని ఈ కేసులు మాత్రమే కాకుండా డ్రైవర్ కి ఇస్తే ఎవరి యొక్క సంవత్సరానికి రెన్యువల్ లేకుండా 5 సంవత్సరాలకు రెన్యువల్ ఉంటుంది. ఆ రెన్యువల్ వచ్చినప్పుడు నిజంగా అతను వివరించి తీరేంది, డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు, అతని రికార్డ్ ఏంటి, వాస్తవానికి ఏమైనా కేసులు ఉన్నాయా, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందా, ఇవన్నీ కూడా ఆర్టీఐ అధికారులు చెక్ చేసినట్టుంటే కొన్ని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవకాశాలు కనిపిస్తుంది.
నిజంగా ప్రతి చోట జాతీయ రహదారులే కావచ్చు, ఓఆర్ఆర్ కానీ మిగతా చోట్ల ఎక్కడో చోట ఏ నిమిషంలో ప్రమాదం లేదని ఎక్కడ లేదు. రోడ్ ఎక్కితే ప్రమాదం జరుగుతుందా, ప్రాణం పోతుందా, ఇంటికి సేఫ్గా వస్తామా లేదని సందిగ్ధం నెలకొంటుంది రోజు రేఖ. ఎస్ దుర్గారెడ్డి, అసలు ఆ డ్రైవర్ నిజంగానే మద్యం సేవించి వాహనం నడిపారా అంటే? ఎందుకంటే వెళ్లాల్సిన రూట్ నుంచి పక్కన వేస్ ఉంటాయి కాబట్టి ఆ పక్కన వేకి రావడానికి గల రీజన్స్ ఏంటి? అసలు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఏమంటున్నారు? డ్రైవర్ పైన అంటే లారీ డ్రైవర్ పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? నార్మల్ గా మనం చూస్తూనే ఉన్నాం, ఏదైనా ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు డ్రైవర్స్ పైన కేసులు నమోదు చేయడం వదిలేయడమే జరుగుతుంది, కానీ వారికి శిక్ష పడ్డట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. అయితే రేఖ వాస్తవం చూసినట్లంటే ఈ యొక్క పాటి గ్రామంలో జరిగిన యాక్సిడెంట్ కేసు మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో వాహనం నడిపాడని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆ తర్వాత కూడా అక్కడ రాత్రి సమయం కావడంతో ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పి డ్రైవర్ విచారించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తుంటాయి. వాస్తవానికి నిర్లక్ష్యం వ్యవహరించాడని చెప్పి మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే డ్రైవర్ నిజంగా ఆ సమయంలో మద్యం సేవించున్నాడా, రాంగ్ రూట్ కు రావాల్సిన సమయం రాంగ్ రూట్ ఎందుకు వచ్చింది వాహనము, అటు రాంగ్ రూట్ లో వెళ్లాల్సి ఉంటుంది కూడా తప్పదనే కనుక ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి ప్రధానంగా ప్రాథమిక విచారణ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు పోలీసులు. వాస్తవానికి ఏమేమి జరిగింది, ఎలా జరిగిందని తర్వాత అంటే వాస్తవానికి కోరుకోవడము లేకుంటే ఆసుపత్రికి తరలించే పనిలో పోలీసులు మాత్రం నిమగ్నం అయ్యారు. డ్రైవర్ అదుపులోకి తీసుకొని విచారణకు చేపట్టారు. వాస్తవం ఏంది, డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యవహరించిన ధోరణి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మద్యం మత్తులో ఉందా లేదా అని బ్రీత్ అనలైజర్ ద్వారా తెలుసుకొని ఆ తర్వాత కేసు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. చాలా చోట్ల అంటే ఇక్కడ వాహనదారులు కావచ్చు, లేకుంటే ఓఆర్ఆర్ కానీ మిగతా చోట్ల కావచ్చు, చాలా చోట్ల రోడ్డు మీదనే వ్యాన్స్ లో తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ ఉంటున్నాయి. భారీ వాహనాలు నడిపించాలంటే డ్రైవర్ కొంత మద్యం సేవిస్తున్నారు. కొన్ని చోట్ల చాలా చోట్ల బ్రీత్ అనలైజర్ ఆటో కావచ్చు, టూ వీలర్ కానీ కార్ కానీ చేస్తున్నారు. నిజంగా భారీ వాహనాలకు లారీ డ్రైవర్లు లేకుంటే కంటైనర్లు ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళినప్పుడు వారికి ఎందుకు చెక్ చేయరు పోలీసులు? బ్రీత్ అనలైజర్ ఎందుకు పెట్టారు వాళ్ళకు? చిన్న వాహనాలకు పెట్టి పెద్ద వాహనాలకు ఎందుకు వదిలేస్తున్నారు అంటే అక్కడ వాహనాలు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెద్ద వాహనం చెక్ చేయడం. డ్రైవరే కదా మద్యం సేవించిన తర్వాత, చిన్న వాహనం తగిన డ్రైవరే, పెద్ద వాహనం తగిన డ్రైవరే. కాబట్టి ఖచ్చితంగా ఆ డ్రైవర్ కు వాహన యజమానులు కానీ ఆ డ్రైవర్ మద్యం తాగి ఉంటే ఖచ్చితంగా క్లోజ్ చేయాలి. వాహనం అని నడిపించవద్దు, ఇతను ఇవ్వద్దు. అంటే వాయిన్సులు తప్పుదాంతో రోడ్డు మీద వాయిన్సులు ఏర్పాటు చేయడం ఒక తప్పు, రెండోది మద్యం తాగి నడిపించడం మూడో తప్పు. అంటే వాస్తవానికి పోలీసులు, ఆర్టీ అధికారులు వీళ్ళంతా సమయం ఒకవేళ సమావేశమై ప్రమాదాలు నివారించాలనుకుంటే రోడ్డు మీద వైన్స్ ఖచ్చితంగా తీసేయాలి. మద్యం దొరకకుండా చేస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశాలు కనిపిస్తాయి. నేను మద్యం తాగిన బ్రీత్ అనలైజర్ పెట్టిరు, చెక్ చేసి ఆ తర్వాత కూడా కేసు నమోదు చేశారు, ప్రమాదం జరిగిందని కోర్టుకు పంపిస్తున్నారు. అంటే మద్యం తాగింది, ఆ కోర్టు యాక్సిడెంట్లు అయిపోయింది, పెనాల్టీస్ పంపిస్తున్నారు. అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ల వరకు ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, చనిపోయిన బాధితుల కుటుంబము వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మిగతా వివరాలు పోలీసులు మాత్రం ఆ కోర్టుకు పంపే పరిస్థితి లేదు. స్పాట్ మీద జరిగింది అది మాత్రం ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తున్నారు. నిజంగా కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఆ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగింది, కుటుంబం యజమాని చనిపోతే ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పి కోర్టుకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో వాళ్ళ వివరాలు పొందపరచాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రమాదం తగ్గాలంటే ఖచ్చితంగా మద్యం దుకాణాలకు ఆ డ్రైవర్కి అందుబాటులో లేకుండా చేస్తే చాలా సమస్యలు, చాలా ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయి. రేఖ రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు అక్కడికక్కడే చనిపోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొంటున్నాయి. తక్కువ స్పీడ్లో వెళ్తూ రాంగ్ సైడ్లోకి లారీ డ్రైవర్ రావడం వల్ల అదే రూట్లో వెళ్తున్న శ్రీశైలం కారు అంటే శ్రీశైలము అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా 2 వాహనాలలో అటు శ్రీశైలం తిరుపతి ఈ 2 దేవస్థానాలకు వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని వాళ్ళు వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వారు వెళ్తున్నప్పుడు ఆ లారీ డ్రైవర్ వెళ్లాల్సిన రూట్లో కాకుండా పక్క రూట్లోకి రావడము వల్ల ఈ శ్రీశైలం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడము, వెంటనే ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో స్పాట్ లోనే అటు శ్రీశైలం కూతురు సుభిక్ష అయితే మృతి చెందిన సందర్భాలున్నాయి. అంత చిన్న పిల్ల అభంశుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటువంటి బాధాకరమైన విషయాలను చెప్పడానికి కూడా మిమ్మల్ని కూడా ఈ దృశ్యాలు కలిసివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ మీకు ఒక అవగాహన కల్పించడానికి మేము ఈ వార్తను ప్రసారం చేయడం
చేయడం అయితే జరుగుతుంది. వార్తను వార్తలాగా చూపించాలి కాబట్టి ఇంకా కొన్ని విజువల్స్ అయితే అసలు చూడడానికి కూడా చూడలేకుండా ఉన్నాయి, అటువంటి విజువల్స్ ఉన్నాయి. సో ఆ విజువల్స్ని కూడా మీకు చూపించే ధైర్యం చేయలేకపోతున్నాము, ఎందుకంటే అంత తీవ్రంగా ఉన్నాయి ఆ ప్రమాద దృశ్యాలు. చూసి ఎవ్వరు కూడా తట్టుకోలేరు, అంత హృదయ విదారకంగా ఉన్నాయి ఆ దృశ్యాలు. ఆ దృశ్యాలలో వారి యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు వారి యొక్క శరీర భాగాలు కానీ ఇవన్నీ ఇక్కడ ఇంకా చెప్పలేని పరిస్థితులలో ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఆ పరిస్థితులు ఆ బాడీకి సంబంధించి కూడా చెప్పాలి అంటే కూడా ఆ మనసంతా కూడా ఏదో రకంగా ఉంటుంది. అంటే ఇటువంటి ప్రమాదాలు మనం అనుకోకపోయినా కూడా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అటు ఎదురుగా వచ్చే వాహనదారులు కానీ లేదంటే వెనకాల వచ్చే వాహనదారులు కానీ సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని కూడా ఒక అంచనా వేసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మీకు ఒక అవగాహన తేవడానికి ఈ వార్తను ప్రసారం చేయడం అయితే జరుగుతోంది. ఓఆర్ఆర్ పై ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు. అటు తిరుపతికి కారులో వెళ్తున్నారు వాళ్ళు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరికి చెందిన 2 కుటుంబాలు. కేవలం ఒక్క లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు వెళ్లాల్సిన రూట్లో కాకుండా పక్క రూట్లోకి ఆ లారీ డ్రైవర్ రావడానికి గల కారణాలేంటి, 2 ప్రాణాలు కోల్పోవడానికి, 3 ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరి అసలు లారీలు డ్రైవ్ చేసే డ్రైవర్లకి మినిమం టెస్ట్లు అనేటివి ఉండవా? నార్మల్ గా వెహికల్స్ కానీ బైక్స్ కానీ కార్స్ ఈ విధంగా నడిపే డ్రైవర్స్ అందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉంటారు. మరి అలాంటిది ఓఆర్ఆర్ పైన లారీస్ ని డ్రైవ్ చేసే వాళ్ళకి మరి ఎటువంటి టెస్టులు చేసే అవకాశాలు లేవా? మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? లారీ డ్రైవర్స్ వారి యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇటువంటి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మరి అధికారులు ఇప్పటికైనా కూడా ఈ విషయం పైన అంటే డ్రైవర్లకి అంటే లారీ డ్రైవర్లకి కూడా అటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలి అంటూ కూడా ఎన్నో డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలలో మరి వారికి ఎటువంటి శిక్షలు వేసే అవకాశాలు ఉంటాయి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వాళ్ళకు కూడా పెట్టే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఆలోచించాలంటూ కూడా ఈ వార్తను చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్న సిచ్యువేషన్స్ నెలకొంటున్నాయి.